మై ఫ్రెండ్స్ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్. నేను లైవ్ ట్రేడ్ తర్వాత ఇంకొక ట్రేడ్ తీసుకున్నా, ఫిఫ్త్ ట్రేడ్ అన్నట్టు. ఇది హోల్డ్ చేసుకొని పెట్టుకుంటున్నా, ఎందుకంటే నాకు ఎందుకో సెన్సెక్స్ ఇంకా పడుతుంది అనిపిస్తుంది. సో హోల్డ్ చేసుకుని అయితే పెట్టుకున్నా. ప్రస్తుతానికి 4000 ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకే, సో చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో. 2 చార్ట్లు ఓపెన్ చేసుకుందాం. 81,600 పుట్టు. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఈ కింద జోన్ బ్రేక్అవుట్ అయితే ఒక ఫాల్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో మనం ఇది లాంగ్ ట్రేడ్ అనమాట. వీడియో కూడా మేబీ పెద్దగా అవ్వచ్చు. సో మనం జస్ట్ వెయిట్ చేద్దాం. ఓకే, 4000 దాకా ప్రాఫిట్ చూపించింది. ఇప్పుడు బ్యాక్ బ్యాక్ వస్తుంది. అంత ఈజీ అయితే రాదు కదా, కిందికి మీదకి అవుతుంది. బట్ విల్ సీ. ఇక్కడ బయింగ్ క్యాండిల్ స్ట్రాంగ్ అయిపోయింది. బట్ స్టిల్ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే, ఒక్కడంటే ఒక్కలైవే ఏడిపించదు కానీ ఒక్కసారి నవ్వి చూడయో. అయ్యో, అందమైన జీవితాన్ని చూపి చూడయో. అయ్యో, ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించదు కానీ ఒక్కసారి నవ్వి చూడయో. సెన్సెక్స్ ఇగో ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, కొంచెం గట్టిగానే కింద పడే ఛాన్సెస్ ఉందన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇగో హెవీ డ్రాప్ కొట్టింది. ఈ జోన్ ఆల్మోస్ట్ చాలా స్ట్రెచ్ అయిపోయింది. బట్ స్టిల్ ఇంకొంచెం స్ట్రెచ్ అయితే ప్యానిక్లో ఇంకొంచెం కింద పడే ఛాన్స్ ఉంది. ఓకే, ఒక 200-300 పాయింట్లు. సో వీల్ సి, ట్రై చేద్దాం. లాస్ అపెటైట్ అయితే ఉంది మన దగ్గర ప్రస్తుతానికి. సో మనం దాన్ని ప్లాన్ చేసుకుందాం. 30 మినిట్స్ క్యాండిల్ ఒకటి ఎండ్ అవుతుంది. ఇగో చూడండి, 27 సెకండ్స్లో. ఇన్ కేస్ కొంచెం కింద ఎండ్ అయితే మజా వస్తుంది. బరాబరా ఫుల్ వీడియో చూడండి, ఎందుకంటే మీరు ఏ టైంలో ఎట్లా బిహేవ్ చేయాలనేది తెలుస్తుంది. ఓకే, మనము లైవ్లో చేసాం, 3-4 ట్రేడ్ చేసాము. మనకు లాసెస్ వచ్చింది. బట్ పాయింట్ ఏంటంటే తక్కువ, మనం ఏంటంటే చిన్న చిన్న లాసెస్ తీసుకుంటాం అనమాట. సో 2000, 3000, 5000 అట్లా ప్రాఫిట్ పెద్ద తీసుకొని ట్రై చేస్తున్నాం అంతే. ఓకే, చలో 30 మినిట్స్ క్యాండిల్ ఎండ్ అయిపోయింది. వావ్, క్రేజీ ఎండ్ అయింది, కానీ కొంచెం గ్రీన్లో ఎండ్ అయింది. ఇది ఒక ఫాల్ ఇస్తే పెద్ద ఫాల్ వస్తుందా అని చూస్తున్నాను నేను అంతే. ఇగో గట్టిగా పడుతుంది కింద. 81,700. అరే ఏమొత్తున్నారు. ఇక్కడ కొంచెం స్లో అయ్యే ఇక్కడ దాకా వస్తుంది కదా. నేను లైన్ గీస్తాను. ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ కొంచెం స్లో అవుతుంది, కానీ షార్ప్గా కింద పడ్డది అనుకో, ఇది బ్రేక్ చేస్తే మాత్రం క్రేజీ మూమెంట్ వస్తుంది. ఓకే, నేను 95 పాయింట్స్ పెట్టిన ప్రాఫిట్. చాలా సేపు పడుతుంది, బట్ నాలెడ్జ్ ఉంటుందని పెట్టిన. ఎందుకంటే కొన్నిసార్లు మార్కెట్ మనకి ఇస్తప్పుడు తీసుకోవాలి మనం. ఓకే, మనం ఏం చేస్తామంటే మార్కెట్ బాగాలేనప్పుడు ఏదో ఒక ప్రీమియం కొనేసి పెట్టేసుకుంటాం అనమాట, వదిలేసుకుంటాం అట్లనే. అప్పుడు ఏమవుతుంది, డీకే వల్ల, మార్కెట్ మూవ్ అవ్వకపోవడం వల్ల మనకు లాసెస్ వస్తుంటాయి అన్నమాట. అర్థమైందా? సో ఎప్పుడు మనము మార్కెట్ ఇస్తప్పుడు తీసుకోవాలి. ఇక్కడికి ఎన్ని పాయింట్స్ వస్తుంది? 60 పాయింట్స్, 50 పాయింట్స్. 50 పాయింట్స్ అయితే మినిమం. ఈడ కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంది.
ఈ జోన్ దగ్గర. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయిందనుకో మనకు 95 పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. 95 అంటే మజాక్ కాదు గైస్, నిజంగా చెప్తున్నా. ఎవడన్నా ట్రేడర్ చేసి చూపిస్తే చూద్దాము. బట్ చాలా మెంటల్ స్టెబిలిటీ ఉండాలన్నమాట. అంటే నేను వర్డ్స్లో చెప్పలేను, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్. చలో మూమెంట్ వచ్చింది. కమాన్, ఈ కింద జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి షార్ప్గా. ఓ ఓ ఓ ఓ అది చూసిరా గైస్, ఎన్ని పాయింట్స్ ఇచ్చింది? 50 పాయింట్స్ ఇచ్చేసింది గైస్. మనం 95 క్యాప్చర్ చేయాలి మన టార్గెట్. ఓకే, 10,000 ప్రాఫిట్ చూపిస్తుంది కరెంట్లీ. అట్లుంటుంది మనతోని. 13,000. $95 పాయింట్స్ పెట్టినా, చూద్దాం. లైవ్కి వచ్చినప్పుడు మనం గాలే. ఇప్పుడు చూడండి 95 పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నాను నేను. లెట్స్ సీ ఏం జరుగుతుందో. ఈ వీడియో పెడతా, ఫుల్ వీడియో చూడండి, మన ఛానల్లో ఉంటుంది. అగైన్ ఎవరైనా కొత్తలు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియో చేసుకున్నా సో దాట్ మనకు ఒక రీల్కి పనికి వస్తుంది అని చెప్పేసి. గైజ్ ఇగో చూడండి, షార్ప్ ఫాల్. ఓకే, నేను ఇది ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ బై చేసుకున్నా. 50 పాయింట్స్ వచ్చేసింది. ఇందాక ఏం చెప్పా, ఇక్కడ స్లో అవుతుందని చెప్పా కదా, ఇది ఇప్పుడు బ్రేక్అవుట్ కావాలి. సో లెట్స్ సీ. డే చార్ట్లో ఇగో, డే చార్ట్లో చూడండి గైస్. కమ్ ఆన్, నైస్. ఓకే, ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయింది. చలో ఇంకొంచెం ఒక స్పైక్ వస్తే నా టార్గెట్ వచ్చేస్తుంది గైస్. ఓకే, మీరు అనుకోవచ్చు, అరే నువ్వు ఎందుకు రా నాయన 50 పాయింట్లు తీసేసుకోవచ్చు కదా రా నాయన అనుకోవచ్చు. 50 పాయింట్లు వచ్చింది 1 గోలో. బట్ పాయింట్ ఏంటంటే, మనం మార్కెట్లో సస్టైనబుల్ అవ్వాలంటే ప్రాఫిట్ ఎప్పుడు పెద్దది పెట్టుకోవాలి, లాసులు ఎప్పుడు చిన్నది పెట్టుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మేబీ ఇక్కడ మళ్ళీ కిందికి రావచ్చు, మళ్ళీ తనలాడవచ్చు. బట్ ఓవరాల్గా అయితే నాకు నా టార్గెట్ కావాలని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, అది పాయింట్. మనం లైవ్లో మనకు లాస్ వచ్చిండే, ఓవరాల్గా ఇప్పుడు చూడండి 3,000 ప్రాఫిట్ చూపిస్తుంది. ఎందుకంటే మనకు మనం లైవ్ చేసినప్పుడు 6,000 సంథింగ్ లాస్ వచ్చిండే. ఓకే, అది ఇవి ఏం చేస్తున్నా చెక్ చేసుకుందాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. పుల్ బ్యాక్ వస్తుంది గైస్ పక్కా. బట్ పాయింట్ ఏంటంటే, పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ పడాలి. అదే అదే మన టార్గెట్. ఓకే, ఈ ట్రేడ్లో 10,000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. ఓకే, ఓవరాల్గా 3,800 4,000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. చలో క్యాండిల్ అయితే క్రేజీ ఎండ్ అయింది. నా లెక్క ప్రకారం ఇంకో క్యాండిల్ రావాలి ఇక్కడ. ఎందుకంటే మార్కెట్ స్లిప్ అయిపోయింది కదా, కంటిన్యూ అవ్వాలి. ప్యానిక్లో సెల్లింగ్ వస్తుంది అనమాట. సో లెట్స్ సీ. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 600 పాయింట్స్ కింద ఉంది ఇప్పుడు.
ఓకే. మనం ఇంకా కిందికి పోతదని చెప్పేసి మనం 81,600 పుట్టు బై చేసుకున్నాం. మీరు కావాలంటే చూడండి గైస్, ఈరోజు 25th జూలై 11:52 అవుతుంది. ఈ ప్రీమియం కావాలంటే మీరు తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు సీ ప్రీమియం యాక్చువల్లీ మూవ్ అయిందా లేదా అని చెప్పేసి. ఓకే. ఈ పీక్ దాటితే ఇంకొక ఫాల్ వస్తుంది పెద్దది. ఈ పీక్ దాటాలి. కమాన్ మ్యాన్, ప్రీమియం మూవ్ అవ్వట్లేదు. ప్రీమియం పైకి పో. అంత ఈజీగా ఇస్తుందా చెప్పండి? ఈడ తనలాడిపిస్తుంది. ఐ హోప్ రివర్సల్ ఒకటి కావద్దు అనుకుంటున్నా. బా పీక్ పీక్ మూమెంట్ జింగ్ అని వచ్చింది. అట్లా రావద్దు. రివర్సల్ ఒకటి కావద్దు గైస్, కమాన్. అంత ప్రాఫిట్ ఇచ్చి రివర్సల్ అయితే క్యాండిల్ అయితే షార్ప్గా అనిపిస్తుంది. ఇట్లా ఫాస్ట్గా మూమెంట్స్ రావద్దు. హలో. ఏమో కస్టమర్ కేర్ వాళ్ళు దమ్ చేస్తారే, నాకు అర్థం కాదు. గుడ్ మార్నింగ్ సార్, మనం ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. మీకు పర్సనల్ లోన్ ఎనేబుల్ అయింది సార్, మీరు తీసుకోమంటున్నారు సార్ అంటారు. వద్దురా నైనా, మీరు ఇట్లా ఫోన్లో తీసుకుంటే ఎవరు తీసుకుంటాడు లోను? మాకు కావాలంటే మేము బ్యాంక్ వెళ్ళి తీసుకుంటాం, లేకపోతే ఆన్లైన్లో ఆఫర్లు ఉంటే తీసుకుంటాం. కానీ ఫోన్ ర్యాండమ్ పర్సన్లో ఫోన్ చేస్తే లోన్ ఎట్లా తీసుకుంటాం అయ్యా? అంటే ర్యాండమ్ పర్సన్స్ చేస్తే మనం లోన్ ఎలా తీసుకుంటాం చెప్పండి? ఇంకా చెప్పండి గైస్. గైస్ మీరు దానిలో రిజిస్టర్ అయిపోయారా? నా లింక్ తోటి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అయిపోండి. ఫన్ చేద్దాం, ఫన్ చేద్దాం. వీడియో లెంత్ అవుతుంది ఇది, బట్ స్టిల్ మీరు అంటే మొత్తం వీడియో చూస్తే ఏమొస్తుంది తెలుసా మీకు? సైకాలజీ నేర్చుకుంటారు మీరు. ట్రేడింగ్లో సైకాలజీ ఎవరు నేర్పాడు? ట్రేడింగ్లో అందరూ కాల్ బై చేయండి, పుట్టు బై చేయండి అని చెప్తారు, కానీ సైకాలజీ ఎక్కడ నేర్పిస్తారు చెప్పండి? అది మీరు ఫుల్ వీడియో చూసి సైకాలజీ నేర్చుకుంటే మీ బ్రెయిన్ షార్ప్ చేసుకోవాలన్నమాట. అది పాయింట్.
ఈ ప్రీమియము ఎందుకు ఇంత ఫాలో అవుతుంది తెలుసా? ఇక్కడ కాల్ ఇవ్వకపోయినా ఇది బూస్ట్ అయిపోయింది. బూస్ట్ అయినప్పుడు కూల్ ఆఫ్ అవుతాయి అనమాట. కూల్ ఆఫ్ అయినప్పుడు ఇట్లా పడుతుంటుంది. ఓకే. ఇక్కడ చూడండి ఇది పెరుగుతలేదు. ఓకే. ఈ ప్రీమియం కాల్ ప్రీమియం పెరుగుతలేదు కానీ పుట్టు చూడండి ఎట్లా పడుతుందో. ఇట్లా పంపు కొట్టింది. పంపు కొట్టినప్పుడు కూల్ ఆఫ్ అయిపోతుంది అనమాట. కూల్ ఆఫ్ అవుతుంది. దాని తర్వాత మార్కెట్ ఇట్లా మన డైరెక్షన్లో మూవ్ అయితే మన ప్రీమియం లేస్తుంది. ఓకే. ఇలాంటి ఒక్క క్యాండిల్ రావాలి గైస్. ఈ రెడ్ క్యాండిల్ లాంటిది ఒక్క క్యాండిల్ వస్తే మజా వస్తుంది చూడండి. ఓపిక, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు నాకు టెంప్ట్ చేస్తుంది. అరే బుక్ చేసుకోరా ప్రాఫిట్, మళ్ళీ మార్కెట్ అట్లా వెళ్ళిపోతే వచ్చిన ప్రాఫిట్ కూడా పోతుంది అని చెప్పేసి. ఓకే. బట్ పాయింట్ ఏంటంటే నాకు అది అలవాటు అయిపోతుంది అట్లా చేస్తుంటే. ఓకే. ఎప్పుడు మన బ్రెయినే ఇంపార్టెంట్. మన బ్రెయిన్కి మనం అన్నీ ఫీడ్ చేయాలి. నువ్వు ఇట్లనే ఉండు, దేనివల్ల కానీ చేంజ్ కాకు. సరే ఈరోజు ఏమైనా అయిందా పర్లేదు, తర్వాత నీకు కుమ్ముకోవచ్చు. ఓకే. కుమ్మడం ఇంపార్టెంట్. మార్కెట్ని కుమ్మడం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కుమ్మకపోతే ఈ మధ్య జనాలు వినరు. కుమ్మాలి. వీడియో లెంత్ పెద్దగా అవుతుంది బట్ స్టిల్ చూడండి గైస్. నేను క్వైట్ ఉన్నా అని మీరు అదేం చేయకండి. ఇట్లా ఇట్లా మార్కెట్ పైకి కింద అయికుంటే మన హార్ట్ బీట్ పైన కింద అవుతుంటుంది మీరు రియల్ ట్రేడ్ డబ్బులు పెట్టినప్పుడు. ఓకే. సో ఇక్కడ మీరే పెట్టినా అనుకోండి, మీరు హార్ట్ బీట్ చూసుకోండి అంతే. ఓకే. ఎవరికైనా తీట కాకపోతే 95 పాయింట్స్ పెడతాడా? తెలుగు ట్రేడర్ హేజే పెడతాడు 95 పాయింట్స్. నాకు వదిలి పెడితే నేను 100 పాయింట్లు 150 పాయింట్లు కూడా పెడతా కానీ మార్కెట్ మూవ్ 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 అవ్వాలి అట్లా. మనం అట్లా అగైన్ గైస్ ప్రతిరోజు అట్లా కాకుండా ఏదైనా రోజు ఉంటుంది కదా అప్పుడు పెట్టుకోవాలి. మీరు కూడా అరే ఇడు పెడుతుంది కదా అని చెప్పేసి అసలు అనాలిసిస్ లేకుండా పెడితే కొంచెం కష్టం అవుతుంది. అర్థమైనా? ఇది ఇప్పుడు రెడ్ క్యాండిల్ కింద పడుతుంది, ఒకటే పంప్లో వెళ్ళిపోతుంది చూడండి పైకి. ఇట్లా పడాలి, ఒకటే క్యాండిల్ ఇటు దాకా రావాలి. స్లోగా కాకుండా రప్ అని రావాలి. పైన కింద పోతుంటే హార్ట్ బీట్ పైన కింద అవుతుంది కదా. మీ మీ రియల్ డబ్బులు ఇట్లా 9000 పైకి 5000 2000 10,000 11,000 15,000 ఇట్లా పైకి కిందకి అవుతుంటే ఎట్లుంటుంది? కొంతమందిది మంత్లీ శాలరీ ఉంటుంది కదా 15,000. ఈ మధ్య కొంచెం అంత అంత ఉండదు కానీ ఎక్కువనే ఉంటుంది కానీ జస్ట్ చెప్తున్నా. ఆ వాళ్ళ శాలరీ మన మార్కెట్లో ఫ్లక్చువేట్ అవుతుంటే మనం చూస్తున్నామంటే అమ్మ గుండె ధైర్యం కావాలి. నాకనే కాదు అందరికీ. ఇది బ్రేక్అవుట్ అయితే చూడండి గైస్, ఇగో ఇది బ్రేక్అవుట్ అయితే ఇది ఇది బ్రేక్అవుట్ కావాలి. ఇది బ్రేక్అవుట్ అయితే చూడండి ప్రీమియం ఎట్లా లేస్తుందో. ఇందాక నేను చెప్పినవన్నీ జరిగినాయి చూడండి. పైన ఒక బ్లూ బ్లూ క్యాండిల్ పెట్టిన బ్రేక్అవుట్ ఇక్కడ దాకా వస్తా అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేసింది కానీ నాకు ఇది బ్రేక్అవుట్ కావాలి. ఇది బ్రేక్అవుట్ వస్తే మన టార్గెట్ రీచ్ అయిపోతాం మనము. అండ్ వీ విల్
ఎక్కడ దాకా వెళ్తుంది ఇది? కింద ఖాళీ ఉంది గైస్, ఎక్కడ దాకా వెళ్ళొచ్చు ఇది, ఖాళీ ఉంది కింద. ఓకే, సో అట్లా ఖాళీ ఉన్నప్పుడు ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, మనం ఎక్కడ దాకా అని చెప్పారు. ఒక ఒక బ్రహ్మానందం గారు ఒక కామెడీ చెప్పారు. అందరు స్టేజ్ మీదకి ఎక్కి లెక్చర్లు ఇస్తారంట. ఓకే, ఒక పర్సన్ పెద్ద బుక్ తీసుకొని వచ్చిందంట. ఈ అమ్మాయి ఇంత పెద్ద బుక్ ఏందిరా, ఎంతసేపు లెక్చర్ ఇస్తారని చెప్పేసి. ఇంకొక పర్సన్ ఖాళీ చేతితో వచ్చిందంట. అప్పుడు ఏమన్నాడంటే, అది ఆ బుక్ పట్టుకొని వచ్చినోడు అన్న తెలుసురా, ఆ పేజీలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు, నేను ఖాళీ చేతులతో వచ్చినోడు ఎప్పుడు పోతాడో తెలియదు కదా అని చెప్పి కామెడీ కామెడీ చేస్తా, కామెడీ కామెడీ. ఇది బ్రేక్అవుట్ ఇట్లా కావాలా, మన టార్గెట్ హిట్ అవ్వాలా. రివర్స్ ఓకరా, రివర్స్ ఓక్ అంత ఈజీగా ఇస్తుందా? నాకు కూడా అంటే అవుతుంది ట్రెంబ్లింగ్, అరే పైకి పోతుందా, కిందికి పోతుందా, కిందికి పోతుంది పైకి పోతుందా అని చెప్పేసి. కానీ పాయింట్ ఏంటంటే, అంత ఈజీగా మీకు దొరకదు కదా ప్రాఫిట్. అంత ఈజీగా 10,000 వస్తుంది అంటే ఇంకా మనం తోపులంగా అయిపోతాం. రోజుకు 10,000 అంటే 20 రోజులకి 2 లక్షలు అయితే అంత ఈజీగా రావు కదా ప్రాఫిట్స్. ప్రాఫిట్స్ స్లోగా వస్తుంది. ఈ డబుల్ బాటమ్ని బ్రేక్ చేయాలి కింద, ఎల్స్ కొంచెం కష్టం మనకి. బట్ ఐ హోప్ ఇది ఇక్కడ మనకు వస్తుందో పోతుందో నాకు తెలియదు, కానీ మీకు లెర్నింగ్ ఉంటుందో అయితే అనుకుంటున్నాను నేను. ఓకే, గుర్తుపెట్టుకోండి. వస్తారా రాదా అని ఏం టెన్షన్ తీసుకోకండి, జస్ట్ ప్రాసెస్ ఫాలో చేయండి. నా అన్ని వీడియోలు చూడండి, సగం సగం స్కిప్ చేసి చూడకుండా. సైకాలజీని ఎట్లా స్ట్రాంగ్ చేసుకోవాలని చెప్పేటండి. నా ట్రేడింగ్ ఛానల్ పేరు చేసి సైకాలజీ ఏజ్ అని పెట్టాలనా? కానీ జనాలకి ఎట్లా తెలుస్తుంది ఏం ఛానల్ అని చెప్పి. పంప్ రావద్దు, ఇట్లా పంప్స్ వస్తున్నాయి కదా, పంప్స్ రావద్దు. ఒక పాట పాడదామా, చిల్ చేద్దాం. ఏ పాట పాడదాం? నాగార్జున ఒక సినిమాలో ఒక పాట ఉంటుంది, కలలోనైనా కనగలలేదే నువ్వు వస్తావని, ఎదమువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని, కలలోనైనా కనగలలేదే నువ్వు వస్తావని, ఎదమువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని,
ఆ దేవుడు కరుణించి ఈ దేవత నిర్మించి తనన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 . కలలోనైన కనగలలేదే నువ్వొస్తావని, ఎదమువలోనైనా అనుకోలేదే నువ్వొస్తావని. ఈ సినిమా క్రేజీ ఉంటుంది తెలుసా. ఒక ఒక 1000 సార్లైనా చూసుకుంటా చిన్నప్పుడు. ఆ బ్లైండ్ అవుతుంది కదా సిమ్రన్, బస్సులో పోతప్పుడు పాట పాడతాడు చూడు. క్రేజీ అంటే కథ కాదు కానీ ఒక కైండ్ ఆఫ్ సైకాలజీ ఫీలింగ్ ఉంది కదా ఆ సినిమాలో. అంటే హైదరాబాద్ కన్నా ముందు ఉంటారు వాళ్ళు, హైదరాబాద్ డెవలప్ అయిపోయిన తర్వాత ఆయన వస్తే హైదరాబాద్ మొత్తం మారిపోతుంది. లాస్ట్లో ఆయనను పోలీసు వాళ్ళు కొడితే ఆయన దెబ్బ దెబ్బ తగిలి పాట పాడతాడు అనమాట. పాట పాడంగానే ఆమె ఏదో కలెక్టర్ అయిపోతుంది అనుకుంటా. రప్పరప్పది ఏడున్న ఏడప ఏనో పాడుతుంటే మెల్లగా కారానికల్ ఈమె ఏనో 2 కిలోమీటర్ దూరం వినిపిస్తుంది ఈమెకి. ఊరుకుంటూ పోతుంది. నువ్వు చిన్నివా, నువ్వు చిన్నివా, నువ్వు చిన్నివా అనుకుంటా. ఇంకొక పాట పాడదామా. ఏ పాట? ఏదైనా మంచి పాట చెప్పండి కదా తెలుగులో. నువ్వే కావాలి సినిమా తెలుసా మీకు? కావాలని పాత పాటలు పాడుతున్నాను నేను. కొత్త పాటలు బాగానే ఉంటాయి. నాకు ఆరెంజ్ సినిమా పాటలు మస్తు అంటే సైకలాజికలీ నాకు ఎట్లనో అనిపిస్తుంది కానీ బట్ బాగుంటాయి. చలో నువ్వే కావాలి పాట పాడుతుంది. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పూచుకుందుకు. వద్దులే, మన మంచి పాట పాడదాం. సత్యం పల్కే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధ. ఆ సినిమా ఎంత క్రేజీ సినిమా అంటే ఇప్పుడు కూడా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వచ్చిందంటే ఆ సినిమా పెడతారు, టీవీలో వేస్తారు, అందరు చూస్తారు. ఇంకా అట్లుంటుంది అన్నమాట సినిమా అంటే. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియా, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్. అనిత, 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 ఓ అనిత, నా అందమైన అనిత. ఇట్లాంటి చిల్ చేసుకుంటా ట్రేడింగ్ చేయాలి గైస్ మనం అందరం. ఓకే, టెన్షన్ పడవద్దు. టెన్షన్ ఎప్పుడు పడతాం తెలుసా మనము? తప్పులు చేసి ఉంటే టెన్షన్ పడాలి. ఎవరికైనా అబద్ధం చేస్తుంటే టెన్షన్ పడాలి. ఎవరికైనా అన్యాయం చేస్తుంటే టెన్షన్ పడాలి. మనం ప్రాసెస్ ఫాలో చేయకపోతే టెన్షన్ పడాలి. నువ్వు అనుకున్నదే జరిగింది కదా. ఇప్పుడు ఏమనుకుంటాం, ఇక్కడ వస్తే ఇక్కడ వస్తుంది, అక్కడ వస్తే అక్కడ వస్తుంది అనుకుంటాం మార్కెట్. అది అనుకున్నప్పుడు యాక్సెప్ట్ చేసుకొని వస్తే ఇంకా ఇంకా అంతే, నువ్వు యాక్సెప్ట్ చేసుకుని వచ్చేసా, లేకపోతే రాదు. సో అలాంటప్పుడు నువ్వు టెన్షన్ ఎందుకు పడాలి? నేను కూడా పడతా, జస్ట్ చెప్తున్నా, నేర్చుకుంటున్నా అని. ఓకే, ఆ బ్లూ లైన్ కన్నా కింద రెడ్ క్యాండిల్ ఎండ్ అవ్వాలని చూస్తున్నాను నేను. చలో ఇంకొక పాట పాడదాం. ఏ పాట పాడదాం? ఏదైనా మంచి పాట గుర్తొస్తలే టైంకి నాకు. వేదం సినిమాలో పాటలు బాగుంటాయి యాక్చువల్లీ, కానీ ఇప్పుడు ఏం గుర్తొస్తలే. ఎన్నిసార్లు పెద్ద పెద్ద క్యాండిల్ ఇచ్చింది గైస్. మనం పేషెన్స్ని మంచి ఆడుకుంటుంది మన పేషెన్స్ తోటి. కానీ మనం కూడా తగ్గొద్దు, రూల్స్ ఫాలో చేద్దాం. అంటే ఈ వీడియో మనకు వస్తుందో పోతుందో తెలియదు కానీ మనమైతే సైకాలజీని అట్లీస్ట్ స్ట్రాంగ్ చేసుకున్నాం. ఓకే, ఓకే, అది. నాలో ఊహలకు నాలో
ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు, అడుగులుగా అడుగులుగా ఇలా నన్నే ఇవాళ నిన్నే చేరాలి, నాలో ఆశలకు నాలో ఆతులకు అడుగులు నేర్పావు, నాలో ఆశల సినిమా చందమామ క్రేజీ ఉంటుంది సినిమా. చలో నాని సినిమా పాటలు పాడదాం. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముత్తగా, తన లాలి పాటలోని సరిగమ వంచుతోంది ప్రేమ మధురిమ పెరిగి, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముత్తగా, తన లాలి పాటలోని సరిగమ వంచుతోంది ప్రేమ మధురిమ, పుట్టిల్లో ఎదిగే బాబు నా ఊళ్ళో ఒదిగే బాబు, ఇరువురికి నేను అమ్మగనా, నా కొంగు పెట్టేవాడు నా కడుపును పుట్టేవాడు, ఇద్దరికి ప్రేమ అందించరా, నా చిన్నని వాడి నాన్నని, నూరేళ్ళు సాగనా కమ్మగా కమ్మగా, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవతమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, అలాలి పాటలోని సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ. ట్రేడింగ్ ఛానల్ పెట్టి పాటలు పాడుతూ ఏమరా అని తిట్టకండి. ఏదోలా ఉంది వేళ నాలు గిలిగింతే, శృతిలో వాడకపోయినా తిట్టుకోకండి. ఏదో ట్రై చేస్తున్నా అబ్బా, గిలిగింత ఏమిటో గిలిగింత ఏమిటో, ఎస్ ఆర్ ఇన్ లవ్, ఎస్ ఆర్ ఇన్ లవ్, ఎస్ ఆర్ ఇన్ లవ్, ఎస్ ఎస్ ఐ ఇన్ లవ్, ఎస్ ఆర్ ఇన్ లవ్, ఎస్ ఎస్ ఐ ఇన్ లవ్, ఎస్ ఆర్ ఇన్ లవ్, ఎస్ ఆర్ ఇన్ లవ్, దమ్ దమారే దమ్ 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 దమోరే దమ్ 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 తుంటే ఇస్తా జండు వాంబో వచ్చలు పెట్టి ఇస్తా జండు మో, గాజుల్లే మీరానా బాజుల్లే తీరాగా మందున్నే ఇస్తా నిన్ను బాంబో వందడు మంది ఎట్టానందమ్మా. అమ్మ నాన్న తమిళంలో క్రేజీ సినిమా అసలు, పూరి జగన్నాథ్. దీంట్లో ఒక పాట ఉంటుంది, మదర్ మీద ఒక సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో, పాట పేరు నీవే 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 నేనంట, నీ వల్లేక నేనే లేనంట, వరమల్లే అందిందేమో నీ బంధం, తనదాని సంతోషాలే నీ సొంతం, నీవే 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 నేనంట, నీ వల్లేక నేనే లేనంట, వరమల్లే అందిందేమో నీ బంధం. ఆరెంజ్ సినిమా పాట పాడదాం. ఓకే. నీ నగరం చేసే నేరం నాళ్ళు నిన్ను దాచించింది, సిగ్గే పడుతూ
4 టైమ్స్ ఇగో ఇక్కడ నుంచి రియాక్షన్ తీసుకుంటుంది guys. ఇది బ్రేక్ అయితే ఉంటుంది మనకి టింగి 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 చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా నిన్నే ఆపేదేలా చివరికి నువ్వే అలా వేస్తావే బలా నిన్నే ఆపేదేలా ఓ ప్రేమ కన్నుల్లో వాడే రోజు ఎంతో ఉందని కల కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది ఆపై చేరుకుతుందిలా కడదాకా ప్రేమించే భాషతో పోల్చే తెలా టాణా బ్రేక్ కొట్టురా బ్రేక్ ఎంతసేపు అయినా మన ఆడియన్స్కి బోర్ కొడుతుంది కానీ నిజమైన నేర్చుకున్నాడు అయితే చూస్తూనే ఉంటాడు. కొట్టు బ్రేక్ కొట్టు బాబీ కొట్టు అది ఇంక పైకి బాబీ కొట్టు పైకి కొట్టు ఇక్కడ దాకా రావాలి సగమే వచ్చావు ఇంకా 50 దగ్గరనే వచ్చావు మనకి 100 దగ్గర కావాలి కొట్టు కదా ఇలా లోపలికి వస్తే ఏంటని అర్థం లోపలికి రావద్దు కదా ఇలా బ్రేక్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎండ్ అయ్యకుంటే ఈ టైంకి మన ప్రాఫిట్ వచ్చేస్తుండే కదా బాబీ స్పైక్ కొట్టాల్సిండే ఈ టైంకి ఈ టైంకి వచ్చి రావాల్సిండే స్పైక్ జస్ట్ వెయిట్ చేస్తున్నాం ప్రీమియం మూమెంట్ స్లో ఉంది లేదంటే ఇగో ఈ టైంకి స్పైక్ వచ్చేస్తుండే యాక్చువల్లీ వేరే డే అయి ఉంటే ఆర్ సమ్ వర్కింగ్ డే అయి ఉంటే చలో బ్లూ లైన్ కూడా టచ్ అయిపోయింది ఇది యాక్చువల్లీ కరెక్ట్ వస్తే వీడి దాకా రావాలి ఎందుకంటే చాలా పెద్ద ఫాల్ కదా ఇది సో మేబీ అట్లీస్ట్ వీడి దాకా వస్తే బాగుంటుండే వచ్చేవచ్చు ఈజీగా దానికి కొంచెం పుష్ కావాలంతే ఒక చిన్న ప్యానిక్ ఒక పుష్ ప్యానిక్లో వచ్చి పడిపోతుంది కిందికి ఎస్ స్పైక్ కొట్టు 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 స్పైక్ కొట్టు 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 దేర్ సి బ్యాక్ సైడ్ ఎయ్యి నా కొడుకుని ఇప్పుడు మీరు చూస్తే ఎంత 400 4000 4000
అన్న ఎక్కడుంది ఇంకా? అంటే నేను లాస్ రికవర్ అయ్యి వచ్చా గైస్. ఇగో ఆల్మోస్ట్ 6000 లాస్ రికవర్ అయ్యి 6700 వేసుకొని 4000. సో దీంట్లో ఇప్పుడు ఈ ట్రేడ్లో 12000 ప్రాఫిట్ గుర్తుపెట్టుకోండి. ఏంది ఎవరు? అక్కకి చెప్పు, అక్కకి చెప్పు. మనతో మాట్లాడతాడా ఆమెతో మాట్లాడుతున్నాడా? నేను ఎందుకు మాట్లాడతా? ఏమని మాట్లాడాలి? నువ్వు మాట్లాడు, లేడీస్ కదా. 7000 ప్రాఫిట్. కొట్టు 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 కొట్టు, పైకి పైకి కొట్టు 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 కొట్టు. మనకి 60 పాయింట్స్ వచ్చింది. 65, 67, 68, 70 పాయింట్స్, 78. ఓకే, మన టార్గెట్ 95, 78 వచ్చింది, 76, 75, 80, 80. మోర్ 10-15 పాయింట్స్, మోర్ 10-15 పాయింట్స్. కమాన్ 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 కమాన్. ఇప్పుడు ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే రిఫ్రెష్ అవ్వట్లే. నాది 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 లోకమంతా 10,000 ప్రాఫిట్. చలో ఆల్మోస్ట్ అబౌట్ టు హిట్ ద టార్గెట్. నేను స్టాప్ లాస్ తీసేస్తా. నాది 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 లోకమంతా. కొట్టు కొట్ కొట్ కొట్. ఇంకొంచెం ఇంకొంచెం పైక్ పైక్ పైక్. కమాన్. కమాన్. ఫస్ట్ ట్రేడ్ కూడా మనది లైవ్లో ఉన్నప్పుడు 20-30 పాయింట్స్ క్యాప్చర్ చేయాలని 29 రాగానే నేను బుక్ చేసుకోలేదు. నాది 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 లోకం అంతా. గైజ్ ఇది చూడండి ఎన్ని పాయింట్స్ ఇచ్చింది తెలుసా? 91 పాయింట్స్, 91.30. 69, 95. నాది 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 లోకమంతా. ఇంకొక 5 పాయింట్లు ఇచ్చుంటే అయిపోతుండే కదా గైస్, మనది వీడియోనే ఖతం అయిపోతుండే. కమాన్, ప్రీమియం మూమెంట్ కావాలి. ఇండెక్స్ పడుతుంది, ప్రీమియం మూమెంట్ చిన్నగా ఇక్కడ దాకా మూవ్ చాలు. నాది 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 లోకమంతా. ఆఫీస్ టైం అవుతుంది, నాకు ఒక టార్గెట్ ఇచ్చేస్తే ఆఫీస్ డిలే అయిపోతుంది. టార్గెట్ ఇచ్చేస్తే ఇంకా మీకు లర్నింగ్ వీడియో ఈరోజు క్రేజీ, వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అంట నేనైతే లర్నింగ్కి. ఓకే, బట్ అగైన్ గైస్ ఎవ్రీ టైం ఇట్లాంటి మూమెంట్ క్యాప్చర్ చేసుకోక, నేను ఇప్పుడు ఎవరైనా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. బట్ ఎవ్రీ టైం రాదు అది. మీరు ప్రతిసారి వస్తారని చెప్పి కొనుక్కొని అట్లనే వదిలిపెట్టుకోకుండా అవసరం దొరికినప్పుడు మార్కెట్ మీకు ఇచ్చినప్పుడు తీసుకొని వచ్చేసేయండి బయటకు. ఓకే, పంతానికి పోవద్దు ఎప్పుడు. నేను ఇది నాకు నిన్న లాస్ అపెటైట్ నా దగ్గర ఉంది కాబట్టి నేను రిస్క్ తీసుకుంటున్నాను.
నాకు ఆఫీస్ టైం అవుతుంది గైస్. కాల్స్ వచ్చినాయి యాక్చువల్లీ, నేను లేపలే. చుట్టూ చూసు వస్తావా? నాకు నరసింహ సినిమా పాటలు క్రేజీ ఇష్టం గైస్. నిన్ను నువ్వు చూసి ముందుకు సాగు, చరితలు మాదే స్థాయికి ఎదుగు, నీలో శక్తి ఉన్నది, అన్ని పదిని పెడితే ఫలితం ఉన్నది, ఈ రోజు ఏమి ఆలోచించరా, ఏమిటో, ఏమిటో. చాలా మైండ్ ఇది కావాలి గైస్ మనకి. ఇగో ఇక్కడ మొత్తం తనలాడుకొని 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 వీడికి వచ్చినాం. ఓకే, ఇది అట్లా ఇచ్చేసి ఉంటే ఒక టెన్షన్ అయిపోతుండే, నా బ్రెయిన్ కూడా మొత్తం నంబ్ అయిపోయింది. ఎందుకంటే 95 పాయింట్స్ ఇస్ నాట్ అ ఈజీ థింగ్ గైస్, గుర్తుపెట్టుకోండి. కూల్ ఆఫ్ అవుతుంది గైస్, నేను యాక్చువల్లీ ఎగ్జిట్ కొడదామని చూస్తున్నాను. అందులే క్యాప్చర్ చేసే పోదాం. యాక్చువల్లీ ఇక్కడ ఎగ్జిట్ కొట్టవచ్చు, ఎందుకంటే ఈ ప్రీమియం ఇప్పుడు రివర్సల్ అయిందంటే చాలా కష్టం అయిపోతుంది. సపోర్ట్ తీసుకుంటుంది ఇది. ఎంత ఉంది ప్రాఫిట్? 6000. దీని కింద రావాలి, ఏమే కన్నా కింద రావాలి ఇండెక్స్. దీని కింద రా, రా 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 రా, కమ్ 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 కమ్. మళ్ళీ ఈ జోన్కి వస్తుంది. నాది 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 రివర్సల్ అయ్యేటట్టుంది గైస్. రివర్సల్ అయితే మొత్తం తనుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉన్నాం. ఈ జోన్ ఒక్కటి నేను ట్రై చేస్తా, లేదంటే వి విల్ ట్రై టు ఇవ్వాలని లేదు, కానీ మనం కళ్ళ ముందే పోతున్నప్పుడు మనం పౌరుషానికి పోవద్దు, ఈగోకి పోవద్దు. ఓకే, నాకైతే 95 పాయింట్స్ క్యాప్చర్ చేయాలని ఉంది, కానీ
సిట్యుయేషన్స్ కొంచెం అటు ఇటు అయితే నేను ఆబ్వియస్గా చూసుకుంటా కదా. స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది ఈ క్యాండిల్లా. మన ప్రీమియం కొంచెం పైకి వస్తే ఒక నమ్మకం వస్తుంది. డౌట్ కొడుతుంది యాక్చువల్లీ. రెడీగా ఉంటాను నేనైతే. ప్రీమియం కొంచెం పైకి వస్తే కొంచెం నమ్మకం వస్తుంది. ఓ క్రేజీ. 95 వచ్చేసిందా 95? ఓకే, ఇది మూవ్ అయింది అనుకుంటా మేబీ. అందరూ ఇట్లా మూవ్ అయింది అది. కాదు, కరెక్టే గైస్. 95 వచ్చేసింది పాయింట్స్. ఇగో ఇక్కడ బై చేసినా ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా, ఇంతే కదా. లేదా నేను ఇక్కడ ఉండేనా? కొత్త ట్రేడే ఇది. 81,600. 81,600 గైస్. 95 పాయింట్స్ వచ్చేసింది. ఇగో నేనే పప్పులు కాలేసా. బా, నాది 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 ఈ లోకమంతా. నాది నాది గైస్. మీరు అసలు మీరు చూసిరా నేను ఇక్కడ ఎందుకు పెట్టా, మళ్ళీ ఇట్లా ఎందుకు పెట్టా? ఇట్లా కదా 95 పాయింట్స్ క్యాప్చర్ చేస్తాం మనం. మన వీడియో సక్సెస్. జస్ట్ ఇప్పుడు నాకు ఎంతగా చూసుకుంటా ప్రీమియం బట్టి, దాన్ని బట్టి నేను టార్గెట్ బుక్ చేసుకుంటా. ఓకే, వి ఆల్రెడీ క్యాప్చర్ 90 పాయింట్స్, 95 పాయింట్స్, 95 పాయింట్స్. ఎస్ ఎస్. దీని కింద వస్తే నేను ప్లాన్ చేసుకుంటా. నాది 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 ఈ లోకం అంతా. ఓకే గైస్, ఎగ్జిట్ ఎగ్జిట్. నేను ఎగ్జిట్ ఇక్కడ కొట్టినా కానీ మన టార్గెట్ రీచ్ అయిపోయి నేనే చూసుకోలేదు. బట్ ఇట్ వాస్ ఫన్ గైస్. నిజంగా చెప్తున్నా, మజా వచ్చింది. క్రేజీ. ఎంతసేపు మీరు ఇంతసేపు చూసిన వాళ్ళు గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ చేస్తా, చాలా లాంగ్ అయిపోయింది. ఓకే, టేక్ కేర్ గైస్. ఎంజాయ్ చేశారు అనుకుంటా. సబ్స్క్రైబ్ చేసి దానిలో రిజిస్టర్ అయిపోయింది. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక్కడ వరకు చూసిన వాళ్ళు పక్కా చేసుకోవాల్సిందే. ఓకే, టేక్ కేర్. బై బై. నేను ఆఫీస్లో అయిపోతా. బాయ్.